అక్టోబర్ మంత్ వస్తే చాలు మనకి ఇన్వెస్టర్స్ అలాగే మార్కెట్స్ నర్వస్గా ఉంటాయి. ఎందుకంటే హిస్టారికల్గా చూసుకుంటే అక్టోబర్ మంత్ అనేది మనకి మార్కెట్కి ఫుల్ వాలటైల్ మంత్ అనమాట. మనకి సింగిల్ డే ఫాల్స్ ఉంటాయి కదా, అలాంటివి మోస్ట్లీ అక్టోబర్లో జరుగుతుంటాయి. బట్ ఈసారి ఇండియన్ మార్కెట్ దీన్ని తలదన్ని మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి. సో గైస్, వెల్కమ్ టు వీక్లీ బ్రేక్అవుట్ సిరీస్. ఈ బ్రేక్అవుట్ సిరీస్లో మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ స్టాక్ SBI లైఫ్ ఇన్సూరెన్స్. మనకి సెప్టెంబర్ 2024 నుంచి చూసుకుంటే ఈ స్టాక్ అరౌండ్ 1900 దగ్గర రెసిస్టెన్స్ని కంటిన్యూస్గా టెస్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ చాలా కన్సాలిడేషన్ తర్వాత ఆల్ టైమ్ హై రికార్డ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అండ్ ఈ బ్రేక్అవుట్ మూమెంటం చూసుకుంటే ఇది ఫర్దర్గా మంచి హై రిటర్న్స్ ఇచ్చేలాగా కనబడుతుంది. బట్ ఇది మనకి 1825 కన్నా కిందకు వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో సెకండ్ స్టాక్ సజిలిటీ ఇండియా. ఈ స్టాక్ మనం చూసుకుంటే మార్చ్ 2025 లిస్టింగ్ తర్వాత కంటిన్యూస్ గా కొంచెం రేంజ్ లో, అంటే చిన్న రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. అండ్ ఫైనల్లీ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ ఈ స్టాక్ కి 44 అనేది చాలా క్రూషియల్ లెవెల్. దీనికన్నా కిందకు వచ్చిందంటే ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. మన లిస్ట్ లో లాస్ట్ స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్. ఈ స్టాక్ మనం చూసుకుంటే సెప్టెంబర్ 2024 నుంచి అరౌండ్ 700 దగ్గర 3 to 4 టైమ్స్ రెసిస్టెన్స్ ని అయితే ఫేస్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఫెయిల్ అయ్యింది. బట్ లాస్ట్ వీక్ చూసుకుంటే ఇది ఆ రెసిస్టెన్స్ ని అయితే బ్రేక్ చేసి ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసింది. బట్ ఇది మనకి 675 కన్నా తక్కువ వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. సో మీ లిస్ట్ లో ఉన్న బ్రేక్అవుట్ స్టాక్స్ ఏంటి మాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.